ఈరోజు పంచాంగములో 5 అంగాల్లో ఒకటి కరణములు అంటారు. పంచాంగంలో 11 కరణాలు ఉంటాయి. 7 స్థిరమైనవి, 4 కదిలేవి అంటారు. కరణం అనేది అరతిథి లేదా చంద్రదశ అంటారు. 4 స్థిర కరణాలు ఉన్నాయి మరియు అవి నెలలో ఒకసారి మాత్రమే సంభవిస్తాయి. 7 చలన పునరావృత కరణాలు ఉన్నాయి, మరి అవి చంద్రమాసంలో 8 సార్లు సంభవిస్తాయి. పంచాంగంలో 4 స్థిర కరణాలు. శకుని మొదటిది. ఈ కరణం యొక్క వ్యక్తి ప్రశాంతంగా తెలివిగా అంతర్దృష్టితో మరియు మంచి పనులతో నిండి ఉంటాడు. దీని పాలక దేవత గరుడ అంటే డేగ. చీకటి చంద్రుని 14వ రాజు రాత్రి పడే శకుని కరణం దోపిడీలకు, దొంగతనాలకు, ఇలాంటి నేరాలకు, శత్రువులను మరియు సైనికులను తరిమి కొట్టడానికి, పక్షులను మచ్చిక చేసుకోవటానికి, మందులు ప్రారంభించటానికి మరియు అన్ని రకాల యుద్ధ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది ఈ శకుని అనే కరణం. రెండవది చతుష్పాద. ఈ కరణం యొక్క వ్యక్తి స్వతంత్రంగా వ్యాపారం చేస్తాడు, పనిలో చాలా కష్టపడతాడు మరియు నిజాయితీపరుడు. దీని పాలక దేవత వృషభ ఎద్దు. అమావాస్య నాడు వచ్చే ఈ కరణం తాంత్రిక పద్ధతుల ద్వారా శత్రువులను జయించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది 4 పాదాల జంతువులకు, ముఖ్యంగా పశువులకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో విజయాన్ని ఇస్తుంది. ఈ కరణంలో చేసే శ్రద్ధ మరియు తర్పణం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మూడవది నాగ. ఈ కరణం యొక్క వ్యక్తి నిపుణుడు మరియు ఉన్న వృత్తులలో విజయం సాధిస్తాడు. మంచి స్వభావం కలిగి ఉంటాడు మరియు మంత్రముగ్ధులను చేసి పాములను కూడా పట్టుకోగలడు. నాగకరణానికి మామూలుగా పట్టుకునే శక్తి కూడా ఉంటుంది. 4 కౌస్తువ లేదా కింస్తుగ్న అంటారు. ఈ కరణంలోని వ్యక్తులు తెలివైన వారు, కానీ చెడు పనులు చేయటానికి మొగ్గు చూపుతారు. హృదయం లేనివారు, ప్రజాదరణ లేనివారు మరియు జీవితంలో చాలా బాధపడవచ్చు. దీని పాలక దేవత కుబేరుడు, సంపదకు ప్రభువు. శుక్లపక్ష ప్రతిపాద వృద్ధి చెందుతున్న చంద్రుని దశ 1వ రోజు నాడు వచ్చే ఈ కరణం వైశ్వదేవ యోగానికి కారణమవుతుంది. ఇది ఏ పని చేయటానికైనా ఉత్తమమైన కరణంగా పరిగణింపబడుతుంది. కౌస్తువ. పంచాంగంలో 7 కదిలే పునరావృత కరణాలు. 1 భావ. ఈ కరణంలో జన్మించిన వ్యక్తులు పేదవారిగా ఉంటారు, కానీ దయగలవారు మరియు వారు పొందే దానితో సంతృప్తి చెందుతారు. వారు సైన్యంలో వృత్తిని కొనసాగిస్తే విజయం సాధిస్తారు. 2 బాలవ. ఈ కరణంలో జన్మించిన వ్యక్తి అందంగా, ధైర్యవంతుడుగా, త్యాగశీలిగా ఉంటాడు మరియు క్రీడలు మరియు పాఠ్యేతర కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటాడు. 3 కౌలవ. ఈ కరణంలో జన్మించిన వారు చెడు పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, ఎందుకంటే వారి మునుపటి వాతావరణం మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి అనుకూలంగా లేదు. 4 తైతిల. ఈ కరణంలో జన్మించిన వ్యక్తి మృదువైన హృదయం, కోపము మరియు దృఢ నమ్మకాలు కలిగి ఉంటాడు. రాజ్యాంగపరంగా వ్యక్తి బలంగా ఉంటాడు. 5 గర. ఈ కరణ వ్యక్తి మంచి వ్యూహకర్త, ఊహాతిశయంగా మాట్లాడేవాడు. 6 వణిజ. ఈ కరణం కలిగిన వ్యక్తికి మంచి వ్యాపారము మాట్లాడేవాడు, అంటే వ్యాపార చతురత ఉంటుంది. ఏ రకమైన వ్యాపారంలో అయినా విజయం సాధించగల సామర్థ్యం ఉంటుంది. 7 విష్టి. ఈ కరణం యొక్క వ్యక్తి హృదయం లేనివాడు,
స్నేహితులు లేకుండా ఉంటాడు, మరియు చెడు పనులు చేయటానికి మొగ్గు చూపుతాడు. అంటే కరణాలు 11లో 7 కదిలేవి, 4 కదలనివి అన్నారు కదా. అందుకని ముందు ఆ 4 చెప్పి తర్వాత 7 చెప్పారు. ఇప్పుడు అన్నీ మొత్తం పూర్తయినవి కరణాలు 11. ఓం సర్వే జనా సుఖినో భవంతు.